అరే అవుతున్నాను, అప్లోడ్ అవుతున్నాను భాయ్. నాకంటుంటే ఏమిటైంది ఇంత పిసరు? అరించి కూడా లేదు, పావించి అది అంత పిసరు ఉందండి ఇలాగా. సాయినాథ్ అయిపోయిందా? అరే ఇదేలా చేసేదైతే మార్చుకుంటున్నానంటే What? అయిపోయినా ఈ కాగితం దమ్మి పెట్టి ఇచ్చేస్తావా? రాత్రి 2 అవుతున్నది ఇప్పుడు. 11:30 నుంచి ఆరంభించినావు పాప. 12 నుంచి ఆరంభించావా? 12 నుంచి ఆరంభించింది. వాళ్ళ నాన్నతో ఛాలెంజ్ చేసింది, నాన్న మీరు చెబితే నేను చేసి చూపిస్తానని. అయితే వాళ్ళ నాన్న అన్నారు, సరే టీకేని చూపించు, నేను నీకు 500 ఇస్తానని. అందుకని ఛాలెంజ్ మీద అదన్నీ కూర్చున్నాక వెనక డిజైన్లు ఉన్నాయి. చూపించు చూపించు. ఇదో చూడండి, ఇవన్నీ డిజైన్లు. వాళ్ళ నాన్నకి వచ్చేయమన్నది, వాళ్ళ నాన్న నేను చేయనన్నా. అందుకని ఇది పాప చేసిందని నేను. ఇవన్నీ సొంతంగానే చేసిందండి. ఇగో ఈ స్టాండ్ కూడా అది ఒక్కటి చేసింది. పూర్తి ఫుల్ క్రెడిట్ గోస్ టు సమీక్ష. ఇవన్నీ ఇంకా లైట్లు అన్నీ పెట్టాలి కదా పాప, అవన్నీ పెడతావు ఇంకా. థ్యాంక్ యూ. తాత, పెద్దనాన్న, నాన్న, వాసన్న నలుగురు ఒకటేలా కనిపిస్తారు. ఉంటే నాన్న హైట్ తక్కువ, తాతది, పెద్దనాన్నది, వాసన్నది ముగ్గురిది హైట్ పొడవు. అదే ఏదైతే విన్నారు. నాన్న పొడవే కానీ ఎంత తాత వాసన్న ఇంకా పెద్దనాన్న పొడవు అంత పొడవు. గుంపె కంట లేదు, దుర్గు పెద్దనాన్న, నన్నైతే పెద్ద పెద్దనాన్న. నీకన్నా మీకన్నా పొడవు కాదు. అన్న గర కాకపోతే ఇంకా వాళ్ళైతే 50 రూపాయలు చావెన్స్ పూల్ పాన్ పడుతున్నది. 50 రూపాయలు చావెన్ పూలు తెచ్చిమ్మంటాను. ఇంకా పడకుండా లేచాడో లేదో వాడికే తెలుసు. వాన ఆరంభం అయిపోయింది. వేరే దంచేస్తాను, దంచేసి అయిపోయి 3 పిండి వంటలు అయిపోయి కూర పక్క పులుసు పక్క పెట్టిస్తాను. కాఫీ ఇచ్చింది దంచుకున్నది పట్టుకో. అంటే పర్వాలేదు కళ్ళు నేను అబద్ధాలనే ఇప్పుడే అట్టి పండు అంతా పెట్టేది నీకు.
వచ్చి దేవుడి రాకుండానంటే సో ఇగో మీకు సెటప్ నిన్న చూపించలేదు, నేను తీసాను గులాబ్ పూలు. ఇక్కడ అంతా గులాబ్ పూలు పెట్టి ఉండేవి, ఇటు పక్క కిందటి మంగళవారం నుంచి పూర్తి సెట్టింగ్ ఆరంభించింది. మంగళవారం నుంచి కదా, బుధవారం నుంచి. మంగళవారం తెచ్చాము బుధవారం నుంచి ఆరంభించాం. బుధవారం లక్షణవారం 2 రోజులు పూర్తి సెట్టింగ్ అంతా అయింది. దాని తర్వాత ఇగో ఇవన్నీ కట్ చేసి 2 రాత్రులు పుట్టి పడుకోకుండా చేసింది. అంతా మా సమీక్ష ఒక్కటే చేసింది అంతా. ఈ థర్మాకోల్ కటింగ్, ఆ కటింగ్ అన్ని ఇవన్నీ పెట్టడం చేయడం అన్ని సింగిల్ హ్యాండ్ గా చేసిందండి. డబల్ హ్యాండ్, నాకు 2 చేతులు ఉన్నాయి. సింగిల్ హ్యాండెడ్ అంటే దగ్గర మీకు అనుకో నేను చూపిస్తే ఇక్కడ గులాబ్ పూలు పెట్టి ఉండేవి ఇదంతా. దాని తర్వాత ఇగో ఇది ఇక్కడ గులాబ్ పూలు, ఇది బెల్లు. దాని తర్వాత ఇటుపక్క వైపును ఈ బెల్లు పెట్టాలని 3 సంవత్సరాల నుంచి మా ఇంట్లో గణేష్ పూజకి కొనుక్కున్నాం. దీపావళికి కొనుక్కున్నవన్నీ అక్కడ సెట్ చేసి ఉండేవి. అదో ఈ కలవ పువ్వు, దాని తర్వాత చీర అవన్నీ పెట్టి ఇవి కూడా దీపావళికి కొనుక్కున్నవి. దీపాలు కొన్ని వెలిగి కొన్ని వెలగలేదు. దీపాలు కొన్ని వెలిగి కొన్ని వెలగలేదు. ఇవన్నీ 1-2 ఇలా ఉన్నాయి కాబట్టి బాగుంది. కానీ వెంటనే గులాబీ రంగు చాలా బాగుంది. దానివల్ల ఏంటంటే దానికి వేరే లుక్ వచ్చింది కదా. ఇది ఇంకా కొంచెం అంటే 3 రోజుల ముందు నుంచి ఇంకా ఆరంభిస్తే ఇగో ఈ అమ్మ నాన్న తెప్పించారు ఆన్లైన్ లో ఈ పువ్వులన్నిటిని. అందుకని ఇలాగ పక్క నుంచి సర్దీసాం ఇలాగా. ఇది ఇప్పుడు అమ్మ ఉద్వాసం చెప్తా అన్నది, నేను తీసేయడానికి సగం తీసాను. తీసిన తర్వాత అమ్మ అన్నది అరే రికార్డింగే చేయలేదు నువ్వు వేయవా అని. అందుకని అప్పుడు వెంటనే ఆన్ చేశాను. ఇక అంటే 8 నిమిషాలు